ఓం శక్తి. నేను మీ శ్రీ విద్యానంద శ్రీ రుద్ర జ్యోతిషాలం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెల 25వ తారీఖు ఆదివారము మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి అంటే సూర్యభగవానుడి జన్మదినం కింద పెద్దలు చెప్తారు. ఈ రథసప్తమి ఆదివారం కలిసి రావడం చాలా చాలా విశేషమైనటువంటిది. అయితే ఏమిటండి విశేషము, దీనివల్ల మాకేమిటి ఉపయోగము అని అంటే, ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు. అలాగే జ్యోతిష శాస్త్రంలో తనుకారకుడు, ఆత్మకారకుడు, వృత్తికారకుడు, ఇలా అనేకటువంటి ఆధిపత్యాలు సూర్యభగవానుడికి ఉన్నాయి. కాబట్టి మనకి జీవనంలో ఉండేటటువంటి అన్ని అవసరాలని తీర్చగలిగినటువంటి శక్తి ఆ సాక్షాత్ సూర్యభగవానుడికి ఉంది. ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రథసప్తమి రోజు నాడు ఎవరైతే ఆదిత్య హృదయ పారాయణ చేస్తారో, ఆ రోజు ఉపవాసము కానీ ఏకభుక్తము కానీ చేస్తారో, శీతల స్నానము, చన్నీటి స్నానం చేసి ఏకభుక్తము చేసి ఆదిత్య హృదయ పారాయణ, సూర్యనారాయణ యొక్క స్తోత్రపారాయణలు ఇవన్నీ కూడా చేసుకొని, ఆ రోజు ఒంటికి కానీ తలకి కానీ నూనె రాయకుండా, మాంసము మద్యము లాంటివి స్వీకరించకుండా, తమోగుణ ప్రేరకాలైనటువంటి ఆహారాలు కానీ దృశ్యాలు కానీ ఏమీ లేకుండా పూర్తిగా ఈ ఆదివారం రోజు నాడు సూర్యభగవానుడికి మనస్సుని అర్పించే వారికి మీరు కోరుకున్నటువంటి కోరికలు తప్పగా నెరవేరుతాయి. దయచేసి ఇది అందరూ ఆచరించండి, సత్ఫలితాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.